వరకు కవిత గ్రూప్ వేరు, హరీష్ గ్రూప్ వేరు, కేటీఆర్ గ్రూప్ వేరు, ఓవరాల్ గా కేసీఆర్ గ్రూప్ వేరు. ఇట్లా నడిచింది ఇప్పటిదాకా. ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి అన్నట్టు అన్నమాట. అసలు ఆ ఇద్దరు కనుక బయట కేసీఆర్ నే వాడే పక్కపోతే అసలు ఆ పార్టీ ఎక్కడదని అది కూడా ఉంది. ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది. అది చాలా వీక్ అయిపోయి మొత్తం గ్రాస్ రూట్ లోకి పడిపోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా నథింగ్ బట్ కేసీఆర్. అది కేసీఆర్ సృష్టించిన పార్టీయే తప్ప అది వేరేది కాదు. సో ఆయన లేకుండా ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి దిలీప్ గారు, ఒక పాయింట్ చెప్పండి. రామ్మోహన్ ఇందాక అన్నట్టు అసలు మొత్తం పార్టీయే మోకరిల్లుతుంటే పోయి ఇంకా ఈ హరీష్ ఏంది కేటీఆర్ ఏంది అనేది రామ్మోహన్ అన్నాడు కదా, నిజమే. పార్టీయే మోకరిల్లుతుందని కవిత గారు చెప్పినారు. మెర్జ్ చేస్తామంటే నేనే ఒప్పుకోలేదు అని ఆమె అన్నారు కదా. కవిత చెప్పింది ప్లస్ మీకు సీఎం రమేష్ చెప్పాడు సీసీ కెమెరాల ఎవిడెన్స్ ఉంది నా ఇద్దరికి. అవును అన్నాడు, అవును కరెక్ట్ అన్నాడు. అయితే అలాంటి సందర్భంలో పార్టీయే మెర్జ్ అవ్వడానికో లేకపోతే కలిసి పనిచేయడానికో మోకరిల్లుడానికో సిద్ధపడుతూ ఉంటే ఈ హరీష్ రావు కోసమే బీజేపీ ట్రై చేస్తోంది, లేదా ఆల్రెడీ ట్రై చేసింది, లేదా ఆల్రెడీ ఏదో కుదిరిపోయింది, ఇలాంటి వార్తలు ఇలాంటి చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? పార్టీయే వస్తున్నప్పుడు హరీష్ కొంత అవకాశం ఏంటంటే ఇప్పుడు ఈ కేసీఆర్ అనే వాడి మీద అంతకుముందు పిఎంఏ స్వయంగా వచ్చి నా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉంది ఆ ఎవిడెన్స్ ఉంది నథింగ్ బట్ ఏటీఎం, ఈ పరిశ్రమలన్నీ కూడా ఆయనకి ఏటీఎం గా కుటుంబానికి మారినాయి అని మాట్లాడాడు. ఒక సీరియస్ అలిగేషన్స్ చేశాడు ఆయన. పిఎం చెప్పాడు, అదే పద్ధతిలో అమిత్ షా కూడా చెప్పాడు. సో ఆ స్థాయిలో విమర్శించిన తర్వాత తీసుకుంటే ఏమైనా క్రిటిసిజం వస్తుందా అనేటువంటిది ఒకటి ఉండొచ్చు. లేదా మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్ లా కోట్ చేసినటువంటి ఆయన అసలు ఎంపీ స్థానానికి వచ్చే వరకు జీరో పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు కదా. సో అది ఏమాత్రం పడిపోయింది, తిరిగి ఎంత రిక్యూపోద్ది అనేది కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ లో ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి అనేవాడు డెఫినెట్లీ ఒక ఐకానిక్ వాల్యూ ఉండి మీరు అన్నట్టు అసలు ఎవడు కూడా ఆ సామర్థ్యం లేని పరిస్థితి లోపల ఇట్లా లేపుకొని వచ్చాడు కదండి కాంగ్రెస్ ని, ఎక్కడ లేని కాంగ్రెస్ ని. సో అతని వైపు కూడా దృష్టి ఉండడానికి సహజంగా ఉంటది. అది పిఎం స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ ప్రాధాన్యత ఇద్దామా, హరీష్ కి ఇద్దామా, కేసీఆర్ మరి ఎవరు సారీ రేవంత్ కి ఇద్దామా అంటే నెంబర్ 1 స్థానంలో రేవంత్ ఉండి నెంబర్ 2 స్థానంలో హరీష్ ఉంటాడు. వాళ్ళ క్యాలిక్యులేషన్ లో ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి. కానీ రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద ఇన్విటేషన్ తో వెళ్ళినా కూడా, ఇంత పెద్ద ఇన్విటేషన్ కార్డు తీసుకొని పోయినా లేకపోతే ఇంత బరువున్న ఇన్విటేషన్ కార్డు తీసుకుపోయినా ఆయన ఆల్రెడీ చాలా బరువున్న పదవిలో ఉన్నారు కదా. అది ఎలా ఆ చర్చ ఎలా వస్తుంది అనేది నా పాయింట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక బరువైన చాలా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కదా. అంత పెద్ద పదవిలో ఉన్నప్పుడు ఇటువంటి చర్చ ఎందుకు వస్తుంది? సారీ రిపీట్ చేయరా ఏమనుకో. రేవంత్ రెడ్డి గారు సరే, హరీష్ రావు గారు అంటే ఆ పార్టీలో సఫకేషన్, ఆ పార్టీ పరిస్థితి, ఉనికి, రకరకాల చర్చలు ఇవన్నీ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా పాపులర్ లీడర్గా ఉన్నాడు, చాలా బలమైన దీంట్లో ఉన్నాడు కదా. ఆయన ఎందుకు వార్తల్లోకి వస్తున్నాడు అంటే ఒకటి అనకూడదు కానీ రేవంత్ రెడ్డి అనేవాడు ఫస్ట్ బీజేపీలో ఉన్నాడు. అంటే బీజేపీ, అవును, ఏబీవీపీ. నేను జనరల్ సెక్రటరీగా బీఆర్ఎస్ కున్నప్పుడు మా పార్టీలో ఉన్నాడు. అవును, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవన్నీ కోపం వచ్చి అటు వెళ్ళిపోయాడు. సరే ఏ పద్ధతిలో ఒక్కొక్కటి నడుచుకుంటూ వచ్చాడు అనేది మనం చూసాం కదా. అవును. సో ఆయన స్టైలే వేరు, ఆ స్టైల్ వేరైన కారణం చేత అది బాగానే ఉంది. మీరు దాన్ని ఏమనకండి, మీరు బాగున్న దాన్ని మీరు ఇది చేస్తారు. నేనేమంటున్నానంటే అట్లాంటి పరిస్థితున్న రేవంత్ రెడ్డి రేపు పొద్దున అవసరం అయితే కాంగ్రెస్ నుండి వదిలిస్తాడని వాడి క్యాలిక్యులేషన్ ఉండొచ్చు కదా అంటున్నా. అచ్చా, బీజేపీ అట్లా ఆలోచిస్తుండొచ్చు అంటారా? అంతే కదా. మరి ఆయన రకరకాల ప్రశ్నలు టీడీపీ కూడా దాటి వచ్చాడు కదా. అవును అవును. రేపు అవసరం అయితే 20 మందిని పెట్టుకుని ఉత్తగా కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. ఉత్త కూర్చునే వ్యక్తి కాడు కదా. కాబట్టి అట్లా ఒక మాటని పెట్టాడేమో ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు అనేది ఒక రైట్. అంటే వచ్చే రాబోయే రోజును దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఇటు ఒకవైపు అటు 2 గాలాలు పట్టుకొని కూర్చున్నారు అనేది మీ వెర్షన్. ఒక్క మాట, ఒక్క నిమిషం. బీజేపీ ఒక వ్యూహాన్ని పడిందని, ఆ వ్యూహంలో భాగమే ఒక రేవంత్ రెడ్డి కొట్టడం, ఇంకో హరీష్ ట్యాగ్ చేయడం. ఆ వ్యూహంలో భాగం డెఫినెట్లీ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు, అందులో అనుమానం లేదు. ఆ కన్సాలిడేషన్ లో వాళ్ళు అనుకున్న స్థాయిలో వీళ్ళు పనిచేయట్లేదు ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి అడిషనల్ ఫోర్సెస్ కావాలి. అవి ఎవరైనా చూసినప్పుడు ఎట్లా కాంగ్రెస్ రాదని పిఎం అనుకుంటే డెఫినెట్ రేవంత్ రెడ్డి నెంబర్ 1 అవుతాడు. లేదు బీఆర్ఎస్ మనం వస్తా కేసీఆర్ తీసుకోవద్దు అనుకుంటే హరీష్ ఆల్టర్నేట్ అవుతాడు. కేటీఆర్ అనేవాడు పార్టీ ప్రెసిడెంట్ ఆటోమేటిక్ అవుతాడు. రైట్ సార్, ఒక్క నిమిషం దిలీప్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అది విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా